తెలంగాణ సర్కార్ తొలిసారి వనదేవతల సన్నిధిలో కేబినెట్ సమావేశానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో ఓసారి కేబినెట్ భేటీ ఉట్నూరులో జరగగా మళ్లీ ఇప్పుడు మేడారంలో జరగడం చరిత్రలో నిలిచిపోబోతుంది. ఈ సమావేశంలో జాతర నిర్వహణ, నిధులు, గిరిజన సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో సీఎం, మంత్రులు, అలాగే సీఎస్, డీజీపీ సహా 300 మంది అధికారులకు హరిత హోటల్, టెంట్ సిటీ, తాద్వాయి, రామప్ప తదితర ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు. మేడారం అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో ఈ దఫా మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించారని నిర్ణయించింది. ఎన్నడూ లేని విధంగా రాజధాని వెలుపల వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ జరగబోతూ ఉండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు రాత్రి మేడారంలోనే బస చేయబోతున్నారు. రేపు ఉదయం పునర్నిర్మించినటువంటి గద్దెల ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర అధికారిక యంత్రాంగం మొత్తం రాజధాని నగరం నుంచి మేడారానికి చేరుకోబోతుంది. ఇక మేడారంలోని హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఇవాళ ఉదయం ఖమ్మంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మేడారం చేరుకుంటారు. ఇక అంతకు ముందే మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల సమయంలో గద్దెల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం హరిత హోటల్ కు వెళ్లి మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. మంత్రివర్గ సమావేశానికి హాజరవుతున్న సీఎం, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు ఇవాళ అక్కడే బస చేయబోతున్నారు. సీఎం, మంత్రులకు హరిత హోటల్లోనే బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 16 గదులుండగా టెంట్ సిటీగా ఇదే ప్రాంగణంలో మరో 40 తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. తాడ్వాయి హరిత హోటల్లోని 30 గదులు, ములుగులోని వసతి గృహాలు, లక్నవరం, గోవిందరావుపేట, పస్రా, రామప్పలలోని ప్రైవేటు గదులను కూడా ముందస్తుగా బుక్ చేశారు. ములుగు నుంచి మేడారం వరకు 45 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 300 మందికి బస ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులందరూ కూడా మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో సమావేశం కాబోతూ ఉండడం, రాత్రి బస, మరుసటి రోజు ఉత్సవాల్లో పాల్గొనబోతూ ఉండడంతో ఈ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ మేడారంలో ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 5 ఎస్పీ ర్యాంకు అధికారులు, మరో 4 ఐపీఎస్ల నేతృత్వంలో 1500 మంది పోలీసులు ఇందులో భాగస్వాములు కాబోతున్నారు.